పెడితే ఆ తర్వాత ఏదో ఒక రోజున మనం ప్రధానమంత్రి కాబోతాం అన్నటువంటి ఆశ వచ్చింది వాళ్ళకి. లేదా ప్రధానమంత్రి మన చెప్పు చేతలో ఉంటాడు, మోడీ అయితే మన చెప్పు చేతలో ఉండడు కదా. ఇప్పుడు వీళ్ళలో మనం మన రాష్ట్రాలకు సంబంధించి రాజకీయం నెరవేర్చుకోవాలంటే ఒక ఆస్పెక్ట్. లేదా ఏ సంకీర్ణం వచ్చిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ 99 దగ్గరే కదా ఆగింది. వాళ్ళ లెక్క ఏంటి, కాంగ్రెస్ 99 100 దగ్గర ఆగాలి. వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు 80 ఉన్నాయి. సమాజ్వాదీ ఒక 60 తను గెలవాలని కోరుకుంటుంది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ 40 తను గెలవాలని కోరుకుంటుంది. ఇట్లా గెలిస్తే అప్పుడు ఖచ్చితంగా సెంటర్లో ఉండేటటువంటి వాళ్ళు మనం షేర్ చేసుకుందాం. రాహుల్ గాంధీ ఒక 2 ఏళ్ళు, ఒక ఏడాది నాకేయండి, ఒక ఏడాది నాకేయండి అని అడుగుదాం అన్నట్టు వీళ్ళ ఆశలు. అందులో భాగంగా వచ్చిన వాళ్ళే తప్పించి రాహుల్ గాంధీ మీద ప్రేమ అయితే అసలు పార్టీలు ఎందుకు వీళ్ళు వేరుగా పెట్టినట్టు? సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిందే కదా. లోక్ నాయక్ జైసే ఆయనతో ఆ రోజున జయప్రకాష్ నారాయణ లక్ష్యాలతో పుట్టినటువంటి వాళ్ళే యాదవులు 3, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చినటువంటి తానులోని మొక్కలే. వీళ్ళు యాంటీ కాంగ్రెస్ బ్యాచ్. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ ఎట్ట కలిసి వెళ్తున్నారు? కొంతవరకు రాహుల్ వ్యాఖ్యలు లేదంటే ఈ మధ్యన పార్లమెంట్ లో ఆయన చేస్తున్న ఫైట్ నీటి గురించి కానీ రకరకాల అంశాల మీద, హిందుత్వం గురించి కానీ ఇదేమన్నా ఈ దీని మీద ఏమన్నా ప్రభావం